వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి. అందరికీ నమస్కారం. చేనేత కుటుంబాలకు శుభాకాంక్షలు. ఇది చేనేత కుటుంబాలకు ఒక పండగ లాంటిది ఈ దినం అనేది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎంతో సంక్షేమ పథకాలు వీళ్ళ కోసంగా కొన్ని సంక్షేమ పథకాలు చేసేవారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా సంక్షేమ పథకాలను చేశారు, కానీ అప్పుడున్న అధ్యక్షులు కానీ కార్యవర్గము మొత్తం డబ్బులు మరి ఎవరి ఆధ్వర్యంలో జరిగిందో తెలియదు, కానీ వందల వేల కోట్లు తిని లాస్ట్ కేసులు పెట్టి జైలుకు వేసి స్టేజ్కి వెళ్ళారు. కానీ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 వరకు ఈ కుటుంబాలకు డైరెక్ట్గా ఎలాంటి అవినీతి లేకుండా డైరెక్ట్ ఇళ్లకు డైరెక్ట్ అకౌంట్స్లో అవినీతి లేకుండా సంక్షేమ పథకం పర్ఫెక్ట్గా జరిగేట్టుగా చేయడం జరిగింది. వాళ్ళ సంక్షేమానికి చాలా పెద్దపీట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా రైతన్న తర్వాత ఈ నేతన్నకి అంత ముఖ్యమైన గుర్తింపునిచ్చారు. అన్ని సంక్షేమ పథకాలు జరిపించగలిగారు. నాకు కూడా పర్సనల్గా తెలుసు. గత 13 సంవత్సరాల నుంచి నేను ఈ పల్లెలు ఈ పద్మశాలి కుటుంబాలలో చూస్తూ ఉన్నాను. చాలా దగ్గర అందరు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి లోపల వీళ్ళు ఎలా అది చేస్తారు అని చెప్పారు. వీళ్ళ బిజినెస్లు కానీ చాలా అప్ అండ్ డౌన్ ఉంటుంది. వీళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ గవర్నమెంట్ తప్పకుండా వీళ్ళందరికీ కూడా సాయం చేస్తూ ఉండాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా ఎన్డీఏ కూటమి కూడా నేను అప్పీల్ చేస్తున్నా. ఈ కుటుంబాలకు చేనేత కుటుంబాలకు సాయం చేయండి. ఏ గవర్నమెంట్ వచ్చినా సాయం చేయాలి. వీళ్ళ సంక్షేమాన్ని చూడాలి. థ్యాంక్ యూ. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేతన్నలకు మనందరికీ తెలుసు, గతంలో నేతన్నలు ఎంత ఇబ్బంది పడేవాళ్ళు. ఎందుకంటే గతంలో రైతులు ఎలా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు, చేనేత కార్మికులు కూడా చాలామంది ఆత్మహత్యలకు గురయ్యేవాళ్ళు. ఎందుకంటే వాళ్లకు సరైన ధర దొరకక, వాళ్ళ ఆర్థిక పరిస్థితికి సహకరించక ఎంతమంది ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు. అదంతా గమనించి రాజశేఖర రెడ్డి సార్ 50 ఏళ్లకే వాళ్ళకు పెన్షన్ ఇవ్వడం కానీ ఏ విధంగా సహకారం అందించారు. జగనన్న ప్రభుత్వంలో చేనేత కార్మికులకు వాస్తవానికి చెప్తే మనం గమనిస్తే వాళ్ళందరికీ అంత సహకారం గతంలో ఎన్నడూ లేనంతగా సంవత్సరానికి 24,000 ఇవ్వడమే కాకుండా 100 యూనిట్లు కరెంటు కూడా కార్మికులకు చేనేత కార్మికులకు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మేమేమని చెప్తున్నామంటే అదేవిధంగా అదే కాకుండా ఆపు కూడా ఆ చేనేత కొనుగోలు జరిపించి వాళ్ళందరికీ ఒక జాబ్ సెక్యూరిటీ కానీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇస్తూ ఉన్నారు. ఈ రోజున ఆపుకోను నిర్వీర్యం చేశారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత. ఖచ్చితంగా దాన్ని పునరుద్ధరించాలి. చేనేత కార్మికులకు ఏమైతే వాళ్ళు హామీలు ఇచ్చారో, చాలా అంటే జగనన్న 24,000 ఇస్తామంటే అంతకు మించి ఇస్తామన్నారు. కరెంటు కూడా ఉచితంగా ఇవ్వడం, 100 యూనిట్స్ అంటే 200 యూనిట్లు, పవర్ లుక్ 500 యూనిట్స్, ఇలా ఎన్నో అవి కానీ హామీలు ఇచ్చారు కదా. అవన్నీ నిలబెట్టుకుంటూ చేనేత కార్మికులు కూడా వాళ్ళు చిత్తశుద్ధి ప్రదర్శించాలి. చిత్తశుద్ధితో వాళ్ళు నెక్స్ట్ కార్యాచరణ తీసుకోవాలని వేడుకుంటున్నారు. చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రైతన్న తర్వాత దేశంలో నేతన్నకే నెక్స్ట్ స్థానం కల్పించడం జరిగింది. ఎందుకంటే మానవాళికి సంబంధించి వారి యొక్క ఔన్నత్యానికి, వారి యొక్క నాగరికతకు ప్రతీక అయినటువంటి వస్త్రాలను నేయడంలో నేతన్న బిడ్డ అని చెప్పేసి ఆ నేతన్నకు సంబంధించినటువంటి అలాంటి కళాకారులందరికీ కూడా ఒక రోజు పెట్టడం అనేది విశేషంగా మనం అందరం భావించి సంతోషించదగ్గ విషయంగా గుర్తించారు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేని విధంగా చేనేతలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆదుకున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుండి 2024 వరకు కూడా చేనేతలకు స్వర్ణయుగం అని చెప్పచ్చు. ఎందుకంటే వారికి ఆర్థికంగా వెనుకబడి ఉంటారు. వారు మొగ్గంలో ఉండి కష్టపడి ఉంటారు. ఆ మొగ్గంలో ఉండి తర్వాత వాళ్ళకి కాళ్ళు చేతులు కంటి రెటీనాలు దెబ్బతింటాయి. కాబట్టి ఆ కంటి రెటీనాకి సంబంధించి వాళ్ళు పని పాటలు చేసుకోలేరు అని చెప్పేసి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చేనేతలకు సంబంధించి 50 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చి వాళ్ళని ఆదుకున్నటువంటి సందర్భం మనం చూసాం. అయితే తండ్రి తర్వాత తండ్రి 1 అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేనేతలకు సంబంధించి ఆర్థికంగా వాళ్ళు బాగుపడాలి, వాళ్ళకు పెట్టుబడి సహాయం కింద ప్రతి సంవత్సరము 24,000 రూపాయలు వారి వారి అకౌంట్లలో వేసి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి కూడా కృషి చేశారు. ఎందుకంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 83,000 కుటుంబాలకు సొంత మొగ్గం ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి నేరుగా 24,000 రూపాయలను వేస్తూ వాళ్ళకి
ఆర్థిక స్వావలంబన చేకూరుస్తూ దాదాపు 1000 కోట్ల రూపాయలను చేనేతల యొక్క అకౌంట్లలో డైరెక్ట్గా జమ చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి స్వర్ణయుగం అని చెప్పేసి చెప్పచ్చు. అదే చంద్రబాబు నాయుడు గారు 2014 నుండి 2019 వరకు చేనేతలను ఏ విధంగా మోసం చేశారంటే మేనిఫెస్టోలో 25 హామీలను పెట్టాడు. చేనేతలకు సొంత మొగ్గం అన్నాడు, కరెంటు ఫ్రీ అన్నాడు, చేనేతలకు వృద్ధాశ్రమాలు అన్నాడు, వాళ్ళ పిల్లలకు చదువులు అన్నాడు. ఏంటేంటో చెప్పి 25 మేనిఫెస్టోలో 25 హామీలు పెట్టి ఒక్కటి కూడా అమలు చేయకోకుండా ఈరోజు మళ్ళీ 2024లో కూడా అద్భుతంగా ఆయన హామీలను కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకం కాకుండా నేను ఇంకా చాలా పథకాలు ఇస్తానని చెప్పి మరిన్ని హామీలు ఇవ్వడం జరిగింది. కానీ సంవత్సరంన్నర పాటు ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం మనం చూసాము. కానీ ఇప్పటి వరకు కూడా చేనేతలకు ఎక్కడా కూడా ఒక రకమైనటువంటి సంక్షేమ పథకం కానీ ఆర్థిక స్వావలంబన దిశగా కూడా ఆలోచించలేనటువంటి ప్రభుత్వము ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము. కాబట్టి ప్రజలందరూ కూడా, చేనేతలందరూ కాకుండా ప్రజలందరూ కూడా ఎవరైతే ఆర్థిక స్వావలంబన చేకూరుస్తారో వారికి పట్టం కట్టాలి అని చెప్పేసి నిర్ణయించుకొని కూటమి పరిపాలనకి చరమగీతం పాడాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మేము చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి పాలన, చంద్రబాబు నాయుడు గారి పాలనను బేరీజ్ వేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి.